ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, చూడండి, ఎప్పుడైతే స్వయంగా లక్ష్మీమాత, శ్రీ గణేశుడు, బజరంగబలి మరి శని మహారాజుల ఆశీస్సులు లభిస్తాయో అప్పుడు జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. సుఖ సంతోషాలు, ధన వైభవం మరి ఆనందాల వర్షం కురుస్తుంది. ఈ రోజు ఆ శక్తిని మీ జీవితంలోకి ఆకర్షించడానికి అత్యంత శుభ సంకేతాలను తీసుకొచ్చింది. ఓ లక్ష్మీమాత, ఎవరైతే ఈ ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై గణేశ, జై శనిదేవని ఎవరైతే కామెంట్ చేస్తారో వారి ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండకూడదు. వారి జీవితం ఆనందంతో నిండి ఉండాలి మరియు వారు ప్రతి రకమైన అడ్డంకుల నుండి విముక్తులవ్వాలి. లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ రోజున నిజమైన మనసుతో ఈ వీడియోను చూసే వారిపై మరియు మీ కృపను తమ జీవితంలో స్వీకరించే వారిపై ఎల్లప్పుడూ ఉండాలి. స్నేహితులారా, ఈ రోజు చాలా శుభ సంకేతాలను తీసుకొచ్చింది. ఈ రోజు మీ జీవితంలో 5 అతి ముఖ్యమైన శుభవార్తలు అందబోతున్నాయి మరియు 5 అత్యంత ప్రత్యేకమైన తీపి కబుర్లు మీ అదృష్టంలో ఇప్పటికే రాయబడ్డాయి. లక్ష్మీదేవి మరియు శ్రీ గణేశుడి ఆశీస్సులతో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది మరియు ఈ మార్పు మీ అదృష్టానికి ఒక కొత్త దిశను ఇవ్వబోతుంది. ఈ రోజు మొదటి పెద్ద శుభ సంకేతం ఏమిటి అంటే లక్ష్మీదేవి కృపతో మీ ఇంట్లోకి ధనం రాబోతుంది. ఒకవేళ మీరు సుదీర్ఘ కాలంగా ఏదైనా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే అది ఇప్పుడు ముగిసిపోతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది లేదా ఏదైనా కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. లక్ష్మీదేవి ఇస్తున్న ఈ సంకేతం దేనికి నిదర్శనం అంటే ఇక నుండి మీ ఇంట్లో ధనధాన్యాలకు వర్షం కురుస్తుంది. మరి మీరు ఎప్పుడు ఏ రకమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. రెండో పెద్ద శుభ సంకేతం ఏమిటి అంటే మీ ప్రేమ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. తమ బంధం గురించి ఆందోళన చెందుతున్న వారికి ఈ రోజున చాలా ముఖ్యమైనదిగా నిలుస్తుంది. శ్రీ గణేశుడి కృపతో ఇప్పుడు మీ బంధంలో స్థిరత్వం వస్తుంది. పరస్పర ప్రేమ మరియు గౌరవం పెరుగుతాయి. ఎవరికైతే నిజమైన ప్రేమ కోసం వెతుకులాట ఉందో వారికి ఇప్పుడు వారి జీవితాన్ని ఆనందంతో నింపే వ్యక్తి లభించబోతున్నారు. మూడవ శుభ సంకేతం ఏమిటి అంటే మీ ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల రాబోతుంది. ఒకవేళ మీరు సుదీర్ఘ కాలంగా ఏదైనా వ్యాధి లేదా ఒత్తిడితో బాధపడుతుంటే అది ఇప్పుడు ముగిసిపోతుంది. శని మహారాజు మరియు బజరంగబలి కృపతో మీ శరీర శక్తితో నిండిపోతుంది. మీ అలసట తొలగిపోతుంది మరియు మీలో మీరు ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. ఇక నుండి మీరు మరింత చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారని ఈ రోజు లభిస్తున్న సంకేతం తెలియజేస్తుంది. నాలుగో శుభ సంకేతం ఏమిటి అంటే ఒకవేళ మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలని యోచిస్తుంటే దానికి సమయం వచ్చేసింది. ఎవరైతే వ్యాపారంలో ముడిపడి ఉన్నారో వారికి అకస్మాత్తుగా పెద్ద లాభం చేకూరబోతుంది. లక్ష్మీదేవి మరియు శ్రీ గణేశుడి ఆశీస్సులతో మీ ప్రతి నిర్ణయంలో విజయం లభిస్తుంది మరి ప్రతి పనిలో మీకు సానుకూల ఫలితాలు అందుతాయి. ఐదవ మరియు అత్యంత పెద్ద శుభ సంకేతం ఏమిటి అంటే ఇప్పుడు మీ జీవితం నుండి అన్ని ప్రతికూల శక్తులు ముగియబోతున్నాయి. ఒకవేళ మీ జీవితంలో ఏది సరిగ్గా జరగడం లేదని మీ దారిలో ఏవో అదృశ్య అడ్డంకులు వస్తున్నాయని మీకు అనిపించి ఉంటే అప్పుడు ఆ అడ్డంకులన్నీ అంతమయ్యే సమయం వచ్చింది. బజరంగబలి మరియు శని మహారాజు ఆశీస్సులతో ఇకపై మీ జీవితంలో సానుకూల మరియు విజయమే ఉంటాయి. ఇప్పుడు స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో తలుపు తట్టబోయే 5 పెద్ద శుభవార్తల గురించి మాట్లాడితే మొదటి శుభవార్త ఏమిటి అంటే లక్ష్మీదేవి కృపతో ఇక మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు ప్రమోషన్ వచ్చే యోగం కనిపిస్తుంది. వ్యాపారులకు అకస్మాత్తుగా పెద్ద లాభం కలుగుతుంది. సుదీర్ఘ కాలంగా ఎలాంటి ఆర్థిక సమస్యతో ఉన్నా సరే వారు ఇప్పుడు పూర్తిగా విముక్తులవుతారు. రెండవ శుభవార్త ఏమిటంటే ఈ రోజు మీ కోసం మానసిక మరియు ఆధ్యాత్మిక శాంతిని తీసుకొచ్చింది. మీ మనసులో ఎలాంటి ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నా అది ఇప్పుడు ముగిసిపోతుంది. శ్రీ గణేశుడి ఆశీస్సులతో ఇప్పుడు మీరు మీ నిర్ణయాల పట్ల మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు మీ మనసులో సానుకూల ఆలోచనలు ప్రవహిస్తాయి. మూడవ శుభవార్త ఏమిటంటే మీ కుటుంబంలో ఏదైనా శుభవార్త రాబోతుంది. ఒకవేళ మీరు సుదీర్ఘ కాలంగా ఏదైనా కుటుంబ వివాదంతో ఇబ్బంది పడుతుంటే అది ఇప్పుడు ముగిసిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సహకారం పెరుగుతాయి మరియు ఇంట్లో శాంతి, సుగంధమైన వాతావరణం ఏర్పడుతుంది. నాలుగవ శుభవార్త ఏమిటంటే మీ ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తి కాబోతుంది. ఒకవేళ మీరు ఏదైనా పనిలో చాలా కష్టపడినా విజయం లభించకపోతుంటే మీ పని విజయవంతమయ్యే సమయం ఇప్పుడు వచ్చేసింది. లక్ష్మీదేవి మరియు శ్రీ గణేశుడి ఆశీస్సులు మీ ప్రతి పనిని సులభతరం చేస్తాయి. ఐదవ మరియు అతి ముఖ్యమైన శుభవార్త ఏమిటి అంటే ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతుంది. ఒకవేళ మీ అదృష్టం మీకు కలిసి రావడం లేదని మీరు భావించి ఉంటే ఇప్పుడు ఆ
సమయం మారబోతుంది. శని మహారాజు మరియు బజరంగబలి ఆశీస్సులు దీనికి సంకేతం. అంటే ఇప్పుడు మీ జీవితంలో విజయం, గౌరవం మరియు సమృద్ధి యొక్క కొత్త యుగం ప్రారంభం కాబోతుంది. మరి స్నేహితులారా, ఒకవేళ మీరు నిజంగానే ఈ దివ్య ఆశీస్సులను మీ జీవితంలో చూడాలనుకుంటే మీరు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలి. అన్నిటికంటే మొదటి మరియు ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఈ రోజున లక్ష్మీదేవి ఎదుట నెయ్యి దీపాన్ని వెలిగించండి మరియు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరియు స్నేహితులారా, ఇది మీ జీవితంలో స్థిరమైన సమృద్ధి తెస్తుంది. రెండవ పరిహారం ఏమిటి అంటే శ్రీ గణేశుడి పాదాల వద్ద మోదకాలు సమర్పించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. దీని వల్ల మీ జీవితంలో వస్తున్న అన్ని ఆటంకాలు తొలగిపోయి మీ ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మరి మూడవ ముఖ్యమైన పరిహారం ఏమిటంటే శని మహారాజు మరియు బజరంగబలి కృపను పొందడానికి ఈ రోజు ఏదైనా అవసరంలో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టండి మరియు నల్ల నువ్వులను దానం చేయండి. మీకు ఆ భగవంతుడు అంతా మంచి చేస్తారు. మరి స్నేహితులారా, అలాగే ఈ రోజున మీ పక్షాన పూర్తయ్యే పనులు అకస్మాత్తుగా విఫలమవుతున్నాయి. మీకు అలా అనిపిస్తుంది అంటే మీ జీవిత ప్రయాణం ఆగిపోతుందని, మీ జీవితంపై ఎవరో చెడు దృష్టి పెట్టినట్లుగా మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో మీరు ఎన్ని వ్రతాలు చేసినా, ఉపవాసాలు ఉన్నా లేదా భోలేనాథుడి ఆలయానికి వెళ్లి ఎన్ని విన్నపాలు చేసినా భగవంతుడు కోరికలను నెరవేర్చరు. ఎందుకంటే స్నేహితులారా, ఈ 3 ప్రదేశాల్లో అత్యంత భయంకరమైన ప్రతికూల శక్తులు నివసిస్తున్నాయి. ఒకవేళ ఈ రాబోయే రోజుల్లో మీరు ఆ ప్రదేశాల వైపు అడుగు వేస్తే మీ శ్రద్ధ మరియు ఆరాధన అంతా నిష్ఫలమవుతుంది. మీపై శనిదేవుడు ప్రచండ కోపం విచ్చుకుపడుతుంది. ఆ తర్వాత మీరు ఏమి చేసినా మీ జీవితాన్ని మరియు కుటుంబాన్ని సంక్షోభం నుండి ఎవరు కాపాడలేరు. కానీ గమనించండి, ఈ మొత్తం సమస్యకు అసలు మూలం ఆ 3 ప్రదేశాలే. అక్కడ మీరు పొరపాటును కూడా అడుగు పెడితే మీ దురదృష్టం మొదలవుతుంది. ఆనందంతో నిండిన మీ జీవితం అకస్మాత్తుగా సమస్యలతో చుట్టముట్టబడుతుంది. మీ అదృష్టం దురదృష్టంగా మారిపోతుంది. మీ మంచి జీవితం కూడా శాపంగా మారుతుంది. అయితే ఇప్పుడు మీ మనసులో కూడా ఈ ప్రశ్న మొదలవుతూ ఉండవచ్చు, ఇంతకీ ఆ 3 ప్రదేశాలు ఏవి అని. ఇప్పుడు మనం ఆ 3 ప్రదేశాల గురించి వీడియోలో వివరంగా చెప్పుకుందాం. గుర్తుంచుకోండి, ఈ ప్రమాదం చాలా తీవ్రమైనది. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో రాహు దృష్టి మీపై పడుతుంది. రాహు మీ పంచమ భావంతో ఉన్నాడు. అవును, రాహు ఆ స్థానంలో కూర్చొని ఉన్నప్పుడు ఇది మీ ఆరోగ్యం మరియు ప్రత్యేక రాజయోగాలకు కారణమవుతుంది. అదే రాహు ఇప్పుడు సక్రియంగా ఉన్నాడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతి కర్మను దృఢంగా మార్చుకోవాలి. అప్పుడే కర్మల న్యాయాధికారి శనిదేవుడు మీకు అపారమైన ఆనందాన్ని మరియు విజయాన్ని ప్రసాదిస్తాడు. మహాదేవుడు కూడా మీకు అపారమైన ఫలాలను ఇస్తారు. మీరు స్వయంగా ఆశ్చర్యపోయేంతగా ఆయన మీకు ఆనందాన్ని ఇస్తాడు. కానీ దీనికోసం మేము చెప్పేది స్పష్టం చేసినట్లుగా ఆ 3 స్థలాల నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. లేదంటే ఈ పుణ్యమంతా నశించి పాపంగా మారుతుంది. ఈ శుభకర్మలు వ్యర్థమైపోతాయి. దీని ప్రభావం నేరుగా మీ మానసిక స్థితిపై కూడా పడుతుంది. ఈ 3 ప్రదేశాల్లోని ప్రతికూలత మీ మెదడును ఎంత ప్రభావితం చేస్తుందంటే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీరు చెడు సహవాసాల్లో పడతారు. మీ మాట కఠినంగా మారుతుంది. మీరు అనుకోని పరిస్థితి వచ్చేలా లేదా కోర్టు కచేరీ చుట్టూ తిరిగేలా చేసే పనులు వైపు మొగ్గు చూపుతారు. మీ సొంత వ్యక్తులు మిమ్మల్ని వదిలేయవచ్చు. మీ చేతులతోనే మీరు అవుతున్న పనులు పాడు చేసుకుంటారు మరియు ఇదే సమయంలో మీ శత్రువు తన కుట్రల్లో విజయం సాధిస్తాడు. నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే మీ చుట్టుపక్కల ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. అతని స్నేహంలో ఉండడం మీ వినాశనానికి దారి తీయవచ్చు. ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండడం మీకు చాలా అవసరం. ఎందుకంటే జాగ్రత్తగా ఉండడమే విజయానికి కీలకం మరియు మీ విజయం ఇప్పుడు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. ఒకవేళ మీరు ఈ అవకాశాన్ని కనిపెట్టి అప్రమత్తంగా ఉంటే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మరియు గణేశుడు మీకు దేనికైతే మీరు నిజమైన అర్హులో అది అంతా అప్పగిస్తారు. కానీ ఒకవేళ మీరు అప్రమత్తతను కోల్పోయి రాహువునికి అనుకూలకంగా లేని ఆ 3 అశుభ స్థలాలకు వెళితే మీ జాతకంలో రాహు ఉగ్రుడు అవుతాడు. శనిదేవుడు కూడా తన శుభ ఫలితాలు ఇవ్వడు మరియు గణేశుడు మీపై అసంపూర్తి చెందవచ్చు. పార్వతీదేవి కూడా మీపై ఆగ్రహించవచ్చు. అందుకే ఈ రోజు నేను మీకు ప్రత్యేకంగా పంచుకున్న 3 స్థలాలు పూర్తి సమాచారాన్ని ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీకు ఇంకెవరు చెప్పరు. ఈ సృష్టి అంతా, ఈ ప్రపంచం మిమ్మల్ని చూసి అసూయపడుతుంది. మీ చుట్టుపక్కల వారు కూడా మిమ్మల్ని చూసి మనసులో కుళ్ళుకుంటారు. మీరు దారి తప్పాలని వారు కోరుకుంటారు. తద్వారా వారి దారి సుముఖం అవుతుందని భావిస్తారు. మిమ్మల్ని విజయ శిఖరాల్లో చూడాలని ఎవరు అనుకోరు. అందుకే వారు కుట్రలు పన్నుతారు. తద్వారా మీరు తప్పుడు దారిలోకి వెళ్లాలని. కానీ స్నేహితులారా, ఈ రోజు నుండి వీరి ఉద్దేశాలు విఫలమవుతాయి. ఎందుకంటే ఈ వీడియో
వీడియో ద్వారా నేను మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వబోతున్నాను. ఏ ప్రదేశాలకు వెళ్ళాలి మరియు వేటి నుండి దూరంగా ఉండాలి, తద్వారా మీ భక్తి నిష్ఫలం కాకుండా మరియు మీ ఆరాధనతో మహాదేవుడు ప్రసన్నం కావాలి. ఎందుకంటే ఈ రోజు ప్రతికూల శక్తి కూడా తీవ్రంగా ఉంటుంది. ఏ విధంగా అయితే భోలేనాథుడు కృప చమర స్థాయిలో ఉంటుందో అదే విధంగా ఈ ప్రతికూల శక్తులన్నీ కూడా ఈ రోజు సక్రియంగా ఉంటాయి. ఎందుకంటే చెడు గాలి, చెడు దృష్టి ఇవన్నీ కూడా భోలేనాథుడి సేవకులే. అవి కూడా ఆయన బృందంలోనే చేరి ఉంటాయి. మనం మహాదేవుడి భక్తులం అయినట్లయితే అవి కూడా భోలేనాథుడి పాదాలకు అంకితమై ఉంటాయి. మరియు ఈ రోజున భగవంతుడి కృప కురుస్తున్నప్పుడు దానితో పాటు కొన్ని దుష్ట దృష్టి మరియు ప్రతికూల శక్తులు కూడా మహాదేవుడి వెనకే సక్రియంగా మారతాయి. కానీ ఈ శక్తుల్లో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి మరియు దారి తప్పించేవి కూడా ఉంటాయి. అవి కొన్ని ప్రత్యేక ప్రదేశాలు సక్రియంగా ఉంటాయి. మనం పొరపాటున ఆ ప్రదేశాలకు వెళితే ఆ శక్తులు మనపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి మరియు మన ఇల్లు, కుటుంబంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. కానీ అలా జరగకూడదు అంటే మీరు ఈ వీడియో జాగ్రత్తగా చూడాలి. ఈ వీడియో చాలా అవసరం. అందుకే వెంటనే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో జై గణేష, జై భోలోనాథ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు ఈ వీడియో తప్పకుండా ఇష్టపడండి. మరియు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది లేదా అడ్డంకి ఉంటే కామెంట్ సెక్షన్ లో రాసి తప్పకుండా తెలియజేయండి. నేను ప్రతి సంక్షోభానికి పరిష్కారాన్ని చెప్తాను. కాబట్టి స్నేహితులారా, ఇప్పుడు ఈ వీడియోని ఏకాగ్రత వినండి. ఈ రాబోయే 24 గంటల్లో ఎప్పుడు వచ్చినా హృదయంలో ఆనందం మరియు ఉత్సాహాన్ని నింపుతుంది. అదంతా అల్లుకున్న ప్రకృతి మనిషి మనసును ప్రసన్నంతో నింపుతుంది. మరియు మహాదేవుడు చిన్న నుండి పెద్ద వరకు ప్రతి కోరికలు క్షణాల్లో తీర్చివేస్తాడు. కానీ శుభ సమయంలో చేసే ఒక చిన్న పొరపాటు, ఆ తప్పుడు అడుగు జీవితం అంతా దుఃఖకరమైన ఫలితాలను తెస్తుందనేది కూడా అంతే సత్యం. ఈ రోజున భక్తి మరియు ఆధ్యాత్మిక అవగాహనకు చిహ్నం. ఇందులో ఉన్నతమైన శక్తి లభిస్తుంది, ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. కానీ కొన్ని ప్రదేశాల్లో అశుద్ధంగా, ప్రతికూలకంగా మరియు విచలితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అటువంటి స్థలాల్లో చెడు దృష్టి మరియు దుష్ట శక్తులు నివసిస్తున్నాయి. భక్తులు మహాదేవుడి పూజలో నిమగ్నమైనప్పుడు కేవలం మనుషులే కాకుండా అన్ని కూడా మహాదేవుడి పాదాలకు అంకితమవుతాయి. ఈ కారణంగా ఈ సమయం అత్యంత సున్నితమైనదిగా మారుతుంది. సానుకూల శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రతికూల శక్తులు కూడా అంతే స్థాయిలో జాగృతమవుతాయి. మీరు ఈ 3 అటువంటి ప్రదేశాలకు ఏ పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఈ పవిత్రమైన రోజున ఎవరైనా అక్కడ అడుగు పెడితే ఆ వ్యక్తి జీవితంలో దరిద్రం, సంక్షోభం మరియు ఆకలి చావుల నీడ కమ్ముకుంటుంది. మహాదేవుడు అత్యంత బోలా మనిషి, కానీ ఆయన 3వ కన్ను ఆగ్రహిస్తే ఎంతటి వారైనా భస్మం చేయగలడు. అందుకే ఈ రోజున ఆ 3 ప్రదేశాల్లో అడిగి పెడితే మొదట ఆర్థిక సంక్షోభం రావడం మొదలవుతుంది. ధన కొరత, ప్రతి వైపు నుండి అడ్డంకులు, అప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. మరియు మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు అక్కడ అశాంతి, గొడవలు మరియు ఒత్తిడి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆందోళన, నిద్రలేమి మరియు కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి. సంతాన ప్రాప్తిలో ఆటంకాలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. మరి అత్యంత గంభీరమైన విషయం ఏమిటంటే ఎవరైతే ఈ 3 ప్రదేశాలకు వెళ్తారో వారికి ఎన్నడూ దేవీ దేవతల కృప లభించదు. వారు ఎల్లప్పుడూ దేవుడిని కృపకు దూరంగా ఉండిపోతారు. ఈ జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నా, ఏదైనా పెద్ద విజయం సాధించాలన్నా దేవీ దేవతల కృప అత్యంత అనివార్యం. వారి ఆశీస్సులతోనే మనిషి పగలు రాత్రి విజయం వైపు సాగుతాడు. కానీ అవే దేవదేవులు అసంతృప్తి చెందితే వ్యక్తి జీవిత పునాదుల నుండి పడిపోయి రోడ్డు మీదకు వస్తారు. అందుకే ఈ రోజున మీరు పూర్తి అప్రమత్తతో మేము చెప్పే మాటలు అర్థం చేసుకోవాలి. మరియు ఈ రోజున భక్తి మరియు ధ్యాన సమయంగా భావిస్తాం. ఈ సమయంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ తెలియగా అడుగుపెట్టినా అది దుఃఖానికి కారణమవుతుంది. అటువంటి ప్రదేశాల్లో మొదటిది శ్మశాన వాటిక. శ్మశానం మహాదేవుడికి అత్యంత ప్రియమైన స్థానంగా పరిగణింపబడుతుంది. మరియు ఈ స్థలం స్వయంగా ఆయన మామగారి ద్వారా ఆయనకు బహుమతిగా ఇవ్వబడింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరైనా మామగారు తన అల్లుడికి శ్మశానం వంటి స్థలాన్ని ఇస్తే ఆయన సంతోషిస్తారా? కానీ మహాదేవుడు దీన్ని శాంతి నిలయంగా భావిస్తారు. ఇక్కడ ఉన్న శక్తులన్నీ కూడా మహాదేవుడికి భక్తులే. కానీ మీరు మరియు మేము సాధారణ మనుషులం. ఈ కారణంగా ఈ రోజున శ్మశాన వాటిక వంటి ప్రదేశాలకు వెళ్లడం మీకు భారంగా మారవచ్చు. ఈ సమయంలో ఉన్నతి మరియు శుభాలకు సమయం. మరియు శ్మశానంలో ఉన్న రకరకాల శక్తులు, అవి పుణ్యాత్మలైనా లేదా పాపాత్మలైనా మీ మనసుపై విరుద్ధ ప్రభావాన్ని చూపుతాయి. అకస్మాత్తుగా మానసిక అస్థిరత రావచ్చు, భయంకరమైన కలలు పదే ఇబ్బంది పెట్టవచ్చు, చిన్న చిన్న విషయాలకి భయపెట్టవచ్చు, జీవితంలో అడ్డంకులు కలగవచ్చు, మరి అశుభ సంకేతాలు అందడం మొదలవ్వచ్చు. అందుకే ఈ రోజున అలాంటి ప్రదేశానికి వెళ్లడం మానుకోండి. దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకండి, అక్కడి నుండి వెళ్ళకండి. లేదంటే ప్రతికూల శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుంది మరియు అంతా చెడిపోవచ్చు. మరియు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన
ముఖ్యమైన విషయం ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు సాధారణమైనవి, కానీ ఇప్పుడు ఆ ప్రదేశం గురించి చెప్పబోతున్నాను. అక్కడ తెలియకుండానే మీ అడుగు పడవచ్చు. అది చాలా ప్రమాదకరం కావచ్చు. ఎందుకంటే మనిషి మిగిలిన విషయాలను నియంత్రించుకోగలడు, కానీ కొన్ని అలవాట్లు మరియు వాతావరణం కారణంగా పదే పదే తప్పులు జరుగుతాయి. ఈ రోజు సమయం మారిపోయింది. ప్రజలు నెమ్మదిగా ప్రజాతాప్య సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు. పూర్వం మన భారతదేశంలో ఆవును సభ్యురాలిగా భావించేవారు, కానీ ఈ రోజుల్లో చాలా ఇళ్లలో ఆవు కనిపించడం లేదు. దాని స్థానంలో కుక్కలను పెంచుకునే అలవాటు పెరిగిపోయింది. అదే విధంగా పూర్వం భారతదేశంలో శుద్ధ శాకాహార భోజనాన్ని పాటించేవారు, కానీ ఈ రోజుల్లో మాంసాహారం సాధారణమైపోయింది. పూర్వకాలంలో ఇళ్లలో దేవాలయం ఉండేది, పూజలు చేసేవారు, కానీ ఈ రోజుల్లో ఇంటి లోపల మద్యం ఉంచడానికి ఒక చిన్న బార్ లాంటి తయారు చేసుకున్నారు. అక్కడ ఎప్పుడూ మద్యం సీసాలు ఉంటాయి. ఒకవేళ మీరు అటువంటి వాతావరణంలో నివసిస్తుంటే, అనగా మీరు ఏదైనా కాలేజీలో ఉన్నా, ఏదైనా పెద్ద నగరంలో ఉంటూ మీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, ఆధ్యాత్మికంగా ప్రత్యర్థ సంస్కృతిలో మునిగిపోవడం మీ జీవితంని నరకం వైపు నెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున అలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి. ఎక్కడ మద్యం వడ్డించబడుతుందో, మాంసం అమ్మబడుతుందో లేదా తామసిక భోజనం ఏ రూపంలో దొరికినా అటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి. అటువంటి స్థలాలకు వెళ్లడం వల్ల శరీరం గంభీరమైన రోగాల బారిన పడవచ్చు. మనం ఆధునికంగా మారాలనే పరుగుల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వారు ఈ విషయాలను పాటించినప్పుడు మనం ఎందుకు పాటించాలి అని అనిపిస్తుంది. కానీ మనం మన మూలాలను ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక వృక్షం తన వేరు బలంగా ఉన్నంత కాలమే పచ్చగా ఉంటుంది. వేరు బలహీన పడగానే చెట్టు విరిగిపోతుంది, పడిపోతుంది, ఆకులు రాలిపోతాయి. నీ పరిస్థితి కూడా అలాగే కావచ్చు. ఒకవేళ నువ్వు నీ మూలాలతో బంధాన్ని తెంచుకుంటే, నీ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారాలను మర్చిపోతే మరియు ఈ శుభకాలంలో మద్యాన్ని సేవించిన లేదా ఆ దుకాణాల వైపు అడుగులు వేసిన నువ్వు రోగాలతో నింపుకుంటావు. నీ వయసు తక్కువైనా సరే నీ సంవత్సరాలు జీవితాన్ని మింగేస్తే వ్యాధులు రావచ్చు. అందుకే ప్రతి అడుగు చాలా ఆలోచించి వేయాలి. ఎందుకంటే జీవితంలో నీ కర్మల ప్రకారం రాసి ఉన్నదే జరుగుతుంది. ఎలా చేశావో అలాగే ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మనం ఏ విత్తనం నాటితే అదే పండు కాస్తుంది. అలాగే ఇప్పుడు మనం మూడో ప్రదేశం గురించి కూడా తెలుసుకుందాం. అది చరిత్రకు సంబంధించిన మరియు ఈ విషయం చాలా లోతైనది. చరిత్రే మనిషిని సున్నా నుండి శిఖరానికి చేరుస్తుంది. దీనికి అతిపెద్ద ఉదాహరణ రామాయణ యుద్ధంలో కనిపిస్తుంది. భగవాన్ శ్రీరాముడి వద్ద భార్య లేదు, భవనం లేదు, వైభవం లేదు. ఆయన వనవాస జీవితం గడుపుతున్నారు. మరోవైపు రావణి వద్ద బంగారు లంక ఉంది, అందమైన భార్య ఉంది, యోగుడైన కొడుకు మరియు సంపన్నమైన కుటుంబం ఉంది. అయినా సరే ఆయన శ్రీరాముడి చేతిలో ఎందుకు ఓడిపోయాడు? మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? రావణి వద్ద అంతా ఉన్నా ఆయన ఓడిపోయాడు ఎందుకంటే ఆయన వద్ద చైత్ర లేదు. కానీ భగవాన్ రాముడి వద్ద ఏమీ లేదు, కానీ ఆయన చైత్ర అచంచలమైనది మరియు ఉన్నతమైనది. ఇక్కడి నుండే మనకు ఒక అమూల్యమైన పాఠం లభిస్తుంది. ధనాన్ని కోల్పోయిన వాడు చాలా తక్కువ కోల్పోయాడు, శరీరాన్ని కోల్పోయిన వాడు కూడా తక్కువ కోల్పోయాడు, కానీ చైత్రను కోల్పోయిన వాడు సర్వస్వాన్ని కోల్పోయినట్లే. అందుకే ఈ రోజున మీ ఉద్దేశాన్ని పవిత్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరం. ఎందుకంటే పురుషుల మనసు చంచలమైనది. ఏదైనా మహిళ వారితో నవ్వుతూ మాట్లాడితే ఆ ముఖం వారి కళ్ళల్లోకి వస్తుంది, ముఖంపై నవ్వొస్తుంది, గుండెల్లో సంగీతం మోగుతుంది మరియు ఆ స్త్రీయే వారి ప్రపంచం అనిపిస్తుంది. ఆమె వివాహితురాలైనా కాకపోయినా. అందుకే ఈ సమయంలో ప్రత్యేక అప్రమత్తత అవసరం. ఇప్పుడు ఈ వీడియో మరింత గంభీరంగా మారబోతుంది. అందుకే దీన్ని చివరి వరకు జాగ్రత్తగా చూడడం అవసరం. ఎందుకంటే మీరు ఇక్కడి నుండి పొందే మార్గదర్శనం మీ జీవితాన్ని పతనం నుండి కాపాడుతుంది. ఈ పవిత్ర సమయంలో కామవాంఛ అనే చెడు దృష్టితో ఏ పరాయి స్త్రీ లేదా పరాయి పురుషుని ఇంటికి వెళ్ళకూడదు. జీవితంలో ఒక భార్య పట్ల నిష్ఠ మరియు ఒక భర్త పట్ల విశ్వాసం కలిగి ఉండడమే అన్నిటికంటే పెద్ద వ్రతం అని మీకు మీరు అర్థం చేసుకోండి. మీరు ఎన్నో ఉపవాసాలు ఉండవచ్చు, ఏకాదశి, ప్రదోషం మొదలైనవి, కానీ అన్నిటికంటే ముఖ్యమైన వ్రతం మీ భార్య వ్రతం మరియు భర్త వ్రతం. ఈ వ్రతంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఒకవేళ మీరు మీ భార్యను వదిలేసి మరే ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకున్నా లేదా ఈ రోజున ఇంటికి వెళ్లినా లేదా మరేదైనా స్త్రీ మీ ఇంటికి వచ్చినా, ఏదైనా తప్పుడు ఉద్దేశంతో సంబంధం ఏర్పడినా మీరు మీ జీవితాన్ని వినాశనం వైపు మళ్లించుకున్నారని అర్థం చేసుకోండి. మీ ఇంట్లో చీలికలు వస్తాయి, కుటుంబంలో విభేదాలు పెరుగుతాయి, మానసిక వేదన జీవితాన్ని చుట్టుముడుతుంది మరియు మీరు మీ సుఖవంతమైన కుటుంబం కోసం కన్న కలలన్నీ భస్మమైపోతాయి. ఇక్కడ చెప్పబడుతున్న ఈ విషయం అత్యంత ఘోరమైనది మరియు రహస్యమైనది. అందుకే చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. ఏ పరాయి స్త్రీ లేదా పురుషుడి ఇంటికి ముఖ్యంగా ఈ రోజున పొరపాటును కూడా అడుగు పెట్టకండి. ఒకవేళ మీరు ఈ తప్పు చేస్తే సంక్షోభ ద్వారం తెరుచుకుంటుందని నమ్మండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, ఎవరు అందుకోలేరు. మీ చేతుల్లోనే మీరు మీ జీవితాన్ని నరకం చేసుకుంటారు. మరి స్నేహితులారా, మీ జీవితంలో వస్తున్న ఈ మార్పులు సాధారణమైనవి కావు. ఇది గ్రహాల అరుదైన కలయిక వల్ల జరుగుతుంది.
మరియు ఈ రోజున ఈ ప్రత్యేక గడియలు మీ దశను మరియు దిశను మార్చబోతున్నాయి. మీరు ఇన్నాళ్ళుగా అనుభవించిన కష్టాలకు ముగింపు పలికే సమయం ఆసనమైంది. ఆకాశంలో గ్రహాల కదలికలు మీ జాతకంలో గొప్ప రాజయోగాన్ని సృష్టిస్తున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి, ఎందుకంటే అదృష్టం మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది. సమాజంలో ఎన్నాళ్లుగా మీరు కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందే రోజులు వచ్చాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ మాటే శాసనంగా మారుతుంది. కార్యాలయంలో అధికారుల ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి. మీ తెలివితేటలు మరియు శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం కూడా ఇదే. ఆర్థికంగా మీరు ఊహించని ఎత్తులకు ఎదుగుతారు. మీ సంపద వృద్ధి చెందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి మరియు కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. కుటుంబంలో గొడవలు సద్దుమణికి ప్రశాంతత నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోయి అనురాగం పెరుగుతుంది. సంతానం లేని వారికి కాలం అత్యంత శుభప్రదంగా మారుతుంది. పిల్లల చదువు మరియు ప్రగతి మీకు ఎనలేని సంతోషాలు కలిగిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రోజు కంటే మేలైన రోజు మరొకటి లేదు. మీరు చేసే ప్రతి చిన్న పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాలు తెస్తుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. సొంత ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలని మీ కల ఇప్పుడు నెరవేరబోతుంది. వాహన యోగం పట్టబోతుంది. మీ ప్రయాణాలు సుఖమయం సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించి జీవితం స్థిరపడుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి పదవి లాభం మరియు ప్రజాదరణ పెరుగుతుంది. కళాకారులకు మరియు రచయితకు వారి ప్రతిభకు దొరికిన వేదిక దొరుకుతుంది. మీలోని సృజనాత్మకత ప్రపంచాన్ని చాటి చెప్పే సమయం ఇది. ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక శాంతి పొందుతారు. దైవ దర్శనాలు మరియు తీర్థయాత్రలు చేసే అవకాశం కలుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి మార్గం సుగమవుతుంది. శత్రుల కుట్రలు పటాపంచలవుతాయి. వారు మీ ముందు తల వంచుకొని నిలబడతారు. మరి కోర్టు కేసులు మరియు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడి నూతన ఉత్సాహంతో పనులు చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. యోగా మరియు ధ్యానం మీ జీవితంలో భాగం చేసుకోండి. అది మీకు రక్షణ ఇస్తుంది. ఈ రోజంతా సానుకూల ఆలోచనతో గడపండి. మీరు ఎదుటివారి సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.